3-4 వారాల్లో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. 2 నెలల్లో హెయిర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. 3-6 నెలల్లో కొత్త హెయిర్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. హలో, స్వాగతం. నేను మీ డాక్టర్ ముసద్దిక్. మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హెయిర్ ఫాల్ నార్మల్గా ఎంతో మందికి ఉన్న కామన్ సమస్య ఇది. కానీ కొంతమందికి చిన్న వయసులోనే అవుతుంది. దానివల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు. మేము ఈరోజు ఈ వీడియోలో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఎప్పుడైతుంది, ఎలా అవుతుంది, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి, న్యాచురల్గా ఎలా మెయింటైన్ చేయాలి, న్యాచురల్గా ఎలా ట్రీట్ చేయాలి అనేది చూద్దాం. హెయిర్ ఫాల్ అంటే ఏమి? రోజుకు 50-100 దాకా హెయిర్స్ ఫాల్ అవ్వడము కామనే. మరి దానికన్నా ఎక్కువ అవుతున్నాయంటే అది హెయిర్ ఫాల్ అంటాము. హెయిర్ ఫాల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనవి మనం చూద్దాం. అవేమిటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ హార్మోనల్ డిజార్డర్స్, స్ట్రెస్, స్కాల్ప్ డిసీజెస్, హెయిర్ కేర్ హ్యాబిట్స్, హెయిర్ స్టైలింగ్, మెడిసిన్స్, జెనెటిక్ డిజార్డర్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12, ప్రోటీన్, జింక్, ఒమేగా 3 ఇలాంటి న్యూట్రియంట్స్ హెయిర్కి అవసరం. ఇవి తగ్గితే హెయిర్ ఫాలికల్ అనేది వీక్ అవుతుంది. దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది. హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం ఉన్న కూడా హెయిర్ లాస్ అవుతుంది. పీసీఓడీస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉన్న కూడా హెయిర్ లాస్ అవుతుంది. డెలివరీ అయిన 2-3 నెలల తర్వాత కూడా హెయిర్ లాస్ అవుతుంది. మరి స్కాల్ప్ డిసీజెస్, డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్, సూరియాసిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి హెయిర్ ఫాలికల్ ని డ్యామేజ్ చేస్తాయి. దానివల్ల హెయిర్ లాస్ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఉదాహరణకు మెంటల్ స్ట్రెస్, ఎగ్జామ్ స్ట్రెస్, చిల్డ్రన్ స్ట్రెస్ ఇలా ఎన్నో ఉంటాయి. హెయిర్ కేర్ హ్యాబిట్స్ అంటే హెయిర్ స్ట్రైటనింగ్ కి, హెయిర్ కలరింగ్ కి, హెయిర్ బ్లీచింగ్ కి వాడే కెమికల్స్ వల్ల, మరి కెరాటిన్ ట్రీట్మెంట్స్ వల్ల హెయిర్ షాఫ్ట్ డ్యామేజ్ అయ్యి హెయిర్ రూట్ వీక్ అయ్యి హెయిర్ ఫాల్ అవుతుంది. కొన్ని రకాల మెడిసిన్స్ రెగ్యులర్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. యాంటీ డిప్రెసెంట్స్, కీమోథెరపీ, విటమిన్ ఏ ఓవర్ డోస్, థైరాయిడ్ డ్రగ్స్, హార్మోనల్ పిల్స్, బ్లడ్ థిన్నర్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మరి జెనెటికల్లీ హెయిర్ ఫాల్ అనేది కామన్. ఇందులో హెయిర్ రూట్స్ డైహైడ్రోటెస్టోస్టిరాన్ కి సెన్సిటివ్ అయిపోతాయి. దానివల్ల హెయిర్ థిన్నింగ్ అవుతుంది, హెయిర్ లాస్ అవుతుంది. ర్యాష్ డయటింగ్, వెయిట్ లాస్ డయటింగ్ చేసి కూడా న్యూట్రియంట్స్ తగ్గిపోయి హెయిర్ లాస్ అవుతుంది. హెయిర్ ఫాల్ ని, హెయిర్ లాస్ ని ఎప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి, ఎప్పుడు కన్సల్ట్ చేయాలి అంటే సడన్ గా హెయిర్ లాస్ అవ్వడం, ప్యాచీ ఏరియాస్ కనిపించడం, హెయిర్ లాస్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ దాంతో పాటు హెయిర్ ఫాల్ అవ్వడం ఇలా ఉంటే జాగ్రత్త తీసుకోవాలి, కన్సల్ట్ చేయాలి. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటది. ఏమిటంటే థైరాయిడ్ ప్రొఫైల్, సెరం ఫెరిటిన్, విటమిన్ డి, విటమిన్ బి12, సిబిసి, జింక్, మరి లేడీస్ లో పీసీఓడీస్ మరి హార్మోనల్ ప్రొఫైల్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటది. మరి ఈ విధంగా ఏం ప్రాబ్లం ఉంది చెక్ చేసుకొని దాని ప్రకారంగా థైరాయిడ్ ఉంటే థైరాయిడ్, పీసీఓడి ఉంటే పీసీఓడి, మరి వేరే ఏమైనా డెఫిషియన్సీ ఉంటే దాని ప్రకారంగా ట్రీట్ చేసుకుంటూ పోతూ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మరి న్యాచురల్గా హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించాలి, హెయిర్ గ్రోత్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్కి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ న్యూట్రిషన్స్ కావాలి. హెయిర్కి ఎక్స్టర్నల్ కూడా ట్రీట్మెంట్ చేయాలి, ఇంటర్నల్ కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకంటే హెయిర్ తయారయ్యేది కెరాటిన్తో. కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్. సో ప్రోటీన్ ఎంత బాగా ఇస్తామో అంత బాగా హెయిర్ గ్రో అవుతుంది. హెయిర్కి మెయిన్ న్యూట్రియంట్స్ ఏమి? ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12, ఒమేగా 3, జింక్, ఐరన్. ప్రోటీన్ ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంటుంది అవి తీసుకోవాలి. విటమిన్ బి12 ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంటుంది అవి తీసుకోవాలి. విటమిన్ డి ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంటుంది అవి తీసుకోవాలి. జింక్ ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంటుంది అవి తీసుకోవాలి. ఒమేగా 3 ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంటుంది అవి తీసుకోవాలి. ఐరన్ ఏ ఆహారాల్లో ఎక్కువ ఉంటుంది అవి తీసుకోవాలి. దాని తర్వాత అవసరం పడితే ఎక్స్టర్నల్లీ అప్లై చేయాలి. న్యూట్రిషన్ అనేది హెయిర్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బాడీలో న్యూట్రియంట్స్ తగ్గితే హెయిర్కి సరిగా న్యూట్రియంట్స్ పంపవు. అలాంటప్పుడు హెయిర్ ఫాలికల్ వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది. రీటా, త్రిఫల, భృంగరాజ, హైబిస్కస్ దీన్ని పౌడర్ చేసి హెయిర్ వాష్కి వాడొచ్చు, మరి హెయిర్ ప్యాక్కి కూడా వాడొచ్చు. 2 to 3 డేస్కి ఒకసారి కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్ ఆయిల్ కానీ యూస్ చేయాలి. 20 to 25 మినిట్స్ తర్వాత వాష్ చేసేయాలి. వాష్ చేయడానికి సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ మాత్రం యూస్ చేయాలి. ఆయిల్స్ అనేవి స్కాల్ప్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి తప్ప
స్కాల్ప్ ని న్యూట్రియంట్స్ ఇవ్వవు. అందుకే ఓరల్ న్యూట్రియంట్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెయిర్ గ్రోత్ కి న్యూట్రిషన్స్ కానీ అప్లికేషన్స్ కానీ వాడేకి ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, ముందుగా మనకేమైనా డిసీజెస్ ఉన్నాయా, థైరాయిడ్, PCOD, మరి స్కాల్ప్ డిసీజెస్ కానీ హార్మోనల్ డిసీజెస్ కానీ ఉన్నాయా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలాంటివి అప్లికేషన్స్ వాడినా హెయిర్ ఫాల్ అనేది తగ్గదు. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, ఏ డిసీజ్ ఉందో ఆ డిసీజ్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ దాంతోపాటు హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటా పోతే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ ఫాల్కి అవాయిడ్ చేయాల్సిన కొన్ని ఫుడ్స్ ఏమంటే, జంక్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్స్, ఎక్సెస్ టీ, ఎక్సెస్ కాఫీ, క్రాష్ డయటింగ్ అనేవి అవాయిడ్ చేయాలి. మరి దాంతోపాటు వెట్ కూమింగ్ అవాయిడ్ చేయాలి. అన్నెసెసరీ షాంపూస్, అన్నెసెసరీ కెమికల్స్, అన్నెసెసరీ స్ట్రైటనింగ్ కెమికల్స్, అన్నెసెసరీ కలర్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మరి వీడియోస్ చూసి ఏవంటే అవి ట్రీట్మెంట్స్ చేసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గదు, మరి పెరుగుతుంది. కామన్గా మనకు ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు, డాక్టర్ గారు మీరు చెప్పిన ఆయిల్స్ అన్నీ యూజ్ చేసాము, అన్నీ అప్లై చేసి చూసాము, ఏమి రిజల్ట్ రావట్లే. మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాం కానీ మాయం చేయట్లే. అక్కడ టైం పడుతుంది. హెయిర్ ఫాలికల్ అనేది నరిష్ అవ్వాలి, అక్కడ ఉండే ప్రాబ్లం తగ్గాలి. దాని తర్వాత హెయిర్ ఫాలికల్ నరిష్ అయిన తర్వాత హెయిర్ గ్రో అవ్వాలి. అలా కాకుండా టక్ అని మాయం చేసి హెయిర్ మళ్ళీ టక్ అని అలా వచ్చేటట్టు చేసే కయ్యలే. 3 నుంచి 4 వారాల్లో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. 2 నెలల్లో హెయిర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. 3 నుంచి 6 నెలల్లో కొత్త హెయిర్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకా ఇలాంటి ఆరోగ్య విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.